హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో SQL లో మరొక ఇంటర్వ్యూ క్వశ్చన్ గురించి తెలుసుకుందాం. డిఫరెన్స్ బిట్వీన్ ఇన్స్ట్రింగ్ అండ్ సబ్స్ట్రింగ్ ఇన్ SQL. ఇది క్వశ్చన్ ని ఇండైరెక్ట్ గా ఇన్స్ట్రింగ్ అనే ఫంక్షన్ అండ్ సబ్స్ట్రింగ్ ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తాయి ఈ SQL లో అని కూడా మనకి ఇంటర్వ్యూలో రిప్రజెంట్ చేయొచ్చు. ఏది అడిగినా కానీ మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్నది తెలుసుకుందాం. దీనికోసం అయితే నేను కంట్రీ అనే టేబుల్ ని తీసుకుంటున్నాను. దాంట్లో కంట్రీ నేమ్ అనే కాలమ్ ని ఈ విధంగా డిస్ప్లే చేస్తున్నాను. ఫస్ట్ ఇన్స్ట్రింగ్ ఏం చేస్తుంది అంటే చూడండి, ఇది ఒరిజినల్ స్ట్రింగ్, టోటల్ స్ట్రింగ్ అన్నమాట. దీంట్లో నుంచి నెక్స్ట్ పారామీటర్ ఏదైతే ఉందో ఈ ఫంక్షన్ లో మనం నెక్స్ట్ సబ్ స్ట్రింగ్ ఏదైతే ఇచ్చున్నామో ఈ స్ట్రింగ్ ని ఏ లొకేషన్ లో ఉంది అన్నది ఫైండ్ అవుట్ చేసి ఆ నెంబర్ ని మనకి రిటర్న్ చేస్తుంది. అంతేనండి, సింపుల్. ఇన్స్ట్రింగ్ ఏం రిటర్న్ చేస్తుంది? ఇట్ విల్ ఐడెంటిఫై ద లొకేషన్ ఆఫ్ అవర్ మెన్షన్ స్ట్రింగ్ అండ్ ఇట్ విల్ రిటర్న్ దట్ పర్టికులర్ లొకేషన్. ఓకే, ఇక్కడ స్ట్రింగే ఉండాల్సిన అవసరం లేదండి, క్యారెక్టర్ కూడా ఉండొచ్చు. అయితే మీరు ఈ స్ట్రింగ్ లో మోర్ దెన్ వన్స్ అది రిపీట్ అయ్యింది అనుకోండి, సేమ్ క్యారెక్టర్ కానీ సేమ్ స్ట్రింగ్ కానీ ఎక్కడైతే అది ఫస్ట్ ఐడెంటిఫై చేస్తుందో ఆ పర్టికులర్ లొకేషన్ ని ఆ నెంబర్ ని మనకి రిటర్న్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి, టోటల్ స్ట్రింగ్ ఏంటి? పూజీ. మై నేమ్ ఇస్ పూజీ. ఓకే, ఇక్కడ నేను కావాలనే పూజీ అనే నేమ్ ఫ్రంట్ లో అండ్ బ్యాక్ ఆఫ్ ది స్ట్రింగ్ కూడా నేను యూజ్ చేశాను. నేను లొకేషన్ ఫైండ్ అవుట్ చేయాలనుకున్న స్ట్రింగ్ ఏంటి? పూజీ. ఇప్పుడు ఈ పూజీ అన్న నేమ్ ని, ఈ స్ట్రింగ్ ని ఇక్కడ ఒరిజినల్ స్ట్రింగ్ లో సెర్చ్ చేస్తుంది అనమాట. ఏ పర్టికులర్ లొకేషన్ లో ఐడెంటిఫై అయితే, మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ ఏ ప్లేస్ లో అయితే ఐడెంటిఫై అవుతుందో ఆ పర్టికులర్ లొకేషన్ ని రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, స్టార్టింగ్ లోనే మనకి ఐడెంటిఫై అయింది ఫస్ట్ పొజిషన్ లోనే. ఇప్పుడు నేను దీన్ని రన్ చేశాను అనుకోండి, మీకు చూపిస్తాను. చూడండి, ఫస్ట్ ప్లేస్ లో ఉంది కాబట్టి మనకి 1 అన్న పొజిషన్ లోనే మనం ఇచ్చిన స్ట్రింగ్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి మనకి 1 అనేది లొకేషన్ వచ్చేసింది. ఒకవేళ ఇప్పుడు చూడండి, నేను దీన్ని డిలీట్ చేసేస్తున్నాను. అగైన్ ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్. ఓకే, ఇప్పుడు చూడండి 12 అన్నది రిటర్న్ అయింది. ఎందుకు 12? ఈ పూజీ అన్నది ఇప్పుడు సెర్చ్ చేసినప్పుడు ఫస్ట్ లో అయితే ఇప్పుడు లేదు. ఇప్పుడు 1 by 1 క్యారెక్టర్ ఇది చెక్ చేస్తూ పోవాలి. 1 2 స్పేస్ కూడా కన్సిడర్ చేస్తుందండి ఒక లొకేషన్ కింద. 3 4 5 6 7 8 9 10 11 అండ్ P అన్నది 12. P పొజిషన్ అన్నది 12th లొకేషన్ లో స్టార్ట్ అయింది. సో ఎంటైర్ స్ట్రింగ్ మ్యాచ్ అయింది, అందుకని మనకి 12 అన్నది రిటర్న్ అయింది అనమాట. ఇప్పుడు ఇది మన ఒరిజినల్ స్ట్రింగ్. దీని ప్లేస్ లో మనం కాలమ్ ని కూడా కంపేర్ చేయవచ్చు. ఏ కాలమ్ మీద అయితే మనం ఇన్స్ట్రింగ్ అనే ఫంక్షన్ అప్లై చేయాలనుకుంటున్నామో ఈ ఇన్స్ట్రింగ్ ఫంక్షన్ ఓపెన్ చేసి దాంట్లో ఆ పర్టికులర్ కాలమ్ నేమ్ ని మెన్షన్ చేసి ఇక్కడ ఏ నేమ్ తో మీరు అంటే ఇక్కడ మనం ఏదో ఒక లొకేషన్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక నేనైతే ల్యాండ్ అన్నది ఏ లొకేషన్ లో ఉంది అన్నది చెక్ చేయాలనుకుంటున్నా. మీకు అర్థం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కంట్రీ నేమ్స్ ని డిస్ప్లే చేస్తున్నాను. ఇక్కడ చూడండి, స్విట్జర్లాండ్ అని ఉంది, అదే విధంగా నెదర్లాండ్స్ అని 2 ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం సెర్చ్ చేసే స్ట్రింగ్ ఏంటి? ల్యాండ్. ఏమేం మ్యాచ్ అవుతాయి? ఇక్కడ నెదర్లాండ్ ఒకటి, అదే విధంగా స్విట్జర్లాండ్ ఒకటి. సో ఈ రెండు స్ట్రింగ్స్ లోని మనం ఇచ్చిన స్ట్రింగ్ అన్నది ఉంది కాబట్టి ఓన్లీ ఆ పర్టికులర్ రోస్ దగ్గర ఆ పర్టికులర్ పొజిషన్స్ అన్నటివి రిటర్న్ అవుతాయి అన్నమాట. అది స్విట్జర్లాండ్ అనుకోండి, 1 2 3 4 5 6 7 8th పొజిషన్ లో L తో స్టార్ట్ అయ్యింది కాబట్టి మనకి ఇక్కడ 8 అని వస్తుంది. ఇక్కడ ఎక్కడ రో బై రో చెక్ చేస్తూ పోతుంది, బట్ ఇక్కడ ఎక్కడైనా మ్యాచ్ అయిందా? అర్జెంటీనాలో ఎక్కడ ల్యాండ్ అనేది లేదు, సో అది లొకేషన్ లేదు కాబట్టి 0 మనకి రిటర్న్ చేస్తుంది. ఏమీ లేనప్పుడు 0 రిటర్న్ చేస్తుంది, ఉన్నప్పుడు
ఆ పర్టికులర్ లొకేషన్ ఏదైతే ఉందో అది రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చూసారా, మిగతా వాటిల్లో ఎక్కడ మ్యాచ్ అవ్వలేదు కాబట్టి జీరోస్ రిటర్న్ అయ్యాయి. స్విట్జర్లాండ్ లో 8th పొజిషన్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి 8 వచ్చింది. ఇంకెక్కడ మ్యాచ్ అవ్వలేదు. అగైన్ నెదర్లాండ్స్, ఇక్కడ 1 2 3 4 5 6 7 7th పొజిషన్ దగ్గర నుంచి మ్యాచ్ అయింది కాబట్టి 7 అన్నది డిస్ప్లే అయ్యింది. ఇన్స్ట్రింగ్ అన్నది ఏం రిటర్న్ చేస్తుంది? లొకేషన్ ఆఫ్ ఏ స్ట్రింగ్ ఫ్రమ్ ది ఒరిజినల్ స్ట్రింగ్. మీరు ఏదైతే మెన్షన్ చేస్తుంటారో ఆ స్ట్రింగ్ ని ఒరిజినల్ స్ట్రింగ్ లో సెర్చ్ చేసి దాని పర్టికులర్ లొకేషన్ నెంబర్ ని మనకి రిటర్న్ చేస్తుంది. అంతేనండి. ఇక్కడ స్ట్రింగ్ అయినా ఇవ్వచ్చు, లేదా మీరు క్యారెక్టర్ ని కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను P సెర్చ్ చేస్తున్నాను లేదా N సెర్చ్ చేస్తున్నాను అనుకోండి. చూడండి, 4th పొజిషన్ 1 2, మీరు థర్డ్ లోనే ఉంది కదా అనుకోవచ్చు. మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను, స్పేస్ కూడా ఒక క్యారెక్టరే, అది కూడా ఒక లొకేషన్ నెంబర్ కింద ట్రీట్ చేస్తుంది. ఇక్కడ స్పేస్ ఉంది కాబట్టి థర్డ్ లో స్పేస్, 4th లో ఎండ్ స్టార్ట్ అయింది. ఇదంటే ఇన్స్ట్రింగ్. ఇప్పుడు సబ్స్ట్రింగ్ చూద్దాం. సబ్స్ట్రింగ్ ఏంటి అంటే, ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎక్స్ట్రాక్ట్ ఏ సబ్స్ట్రింగ్ ఫ్రమ్ ది ఒరిజినల్ స్ట్రింగ్. ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది అంటే, బేసిక్ గా ఇది ఒరిజినల్ స్ట్రింగ్. ఇక్కడ ఇనిషియల్ పొజిషన్, ఏ పొజిషన్ నుంచి నువ్వు ఎక్స్ట్రాక్ట్ చేయాలి, ఇది ఎండింగ్ పొజిషన్ అన్నమాట. అంటే టోటల్ ఈ ఇచ్చున్న స్ట్రింగ్ లో నీకు సబ్ స్ట్రింగ్ అంటే ఏంటి? ఒక సబ్ పార్ట్. నాకు ఒక సబ్ పార్ట్, నేను మెన్షన్ చేసిన స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పొజిషన్ వరకు ఏ క్యారెక్టర్స్ అయితే ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ ని నాకు డిస్ప్లే చేయండి. అంతే. ఈ పొజిషన్స్ తీసుకుంటుంది. 12th అంటే 1 by 1 క్యారెక్టర్ ని చెక్ చేస్తూ పోతుంది. 12th లొకేషన్ లో ఏ క్యారెక్టర్ ఉందో అక్కడి నుంచి 16th లొకేషన్ లో ఉన్న క్యారెక్టర్ వరకు ఒక సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ ని తీసుకొని మనకి అది ఎక్స్ట్రాక్ట్ చేసి సబ్ స్ట్రింగ్ గా రిటర్న్ చేస్తుంది. ఇంకేం లేదు. ఇప్పుడు చూడండి, మై నేమ్ ఈస్ పూజీలో 12th క్యారెక్టర్ ఎక్కడి నుంచి ఉంది? 12th లొకేషన్ లో ఉన్న క్యారెక్టర్ ఏంటి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓకే, ఇక్కడ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. 12 13 14 15 16. సో పూజీ ఇది సబ్ స్ట్రింగ్ మనకి ఎక్స్ట్రాక్ట్ అయ్యి రిటర్న్ అవుతుంది ఈ క్వరీ నుంచి. చూసారా, మన యొక్క అవుట్పుట్ సబ్ స్ట్రింగ్ ఏం ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది? ఒక సబ్ స్ట్రింగ్ ని, ఏదైతే ఒరిజినల్ స్ట్రింగ్ లో ఉంటుందో అది. కానీ దేన్ని బేస్ చేసుకొని? మనం ఇచ్చినటువంటి స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పొజిషన్స్ ని బేస్ చేసుకొని. నెక్స్ట్, ఇది మనం కాలమ్ కి అప్లై చేయాలనుకోండి. సబ్ స్ట్రింగ్ ఆఫ్ SUBSTR ఆఫ్ కంట్రీ నేమ్. ఏ కాలమ్ మీద అయితే అప్లై చేయాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ కాలమ్ నేమ్ ఏ పొజిషన్ నుంచి స్టార్ట్ అవ్వాలి, ఏ పొజిషన్ కి ఎండ్ అవ్వాలి. చూద్దాం ఇప్పుడు. చూడండి, అర్జెంటీనా మీద మనం అప్లై చేస్తే ప్రతి ఒక్క రికార్డ్ లో ప్రతి ఒక్క రో కి అప్లై అవుతుందండి. సో ఈ కంట్రీ నేమ్ మీద ఫస్ట్ పొజిషన్ అంటున్నాం, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. 1 2 3 4. 4th పొజిషన్ లో స్టాప్ అయ్యి ఇక్కడ ఏదైతే సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయో ఈ క్యారెక్టర్స్ ని మనకి ఒక సబ్ స్ట్రింగ్ లాగా మనకి ఇది రిటర్న్ చేస్తుంది. అంతేనండి. సో ఇన్స్ట్రింగ్ అంటే మనకేంటి? లొకేషన్, స్ట్రింగ్ యొక్క పర్టికులర్ లొకేషన్ ని రిటర్న్ చేస్తుంది. అదే సబ్ స్ట్రింగ్ అయితే మనం ఇచ్చిన లొకేషన్స్ ని, స్టార్ట్ అండ్ ఎండింగ్ లొకేషన్స్ ని తీసుకొని మనకి ఆ పర్టికులర్ సబ్ స్ట్రింగ్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి రిటర్న్ చేస్తుంది. ఇంతేనండి డిఫరెన్స్, ఇంకేమీ లేదు. ఈ వీడియో ఏమాత్రం హెల్ప్ అయినా కానీ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.